అందరికీ నమస్కారం. నేను మీ రిపోర్టర్ ఆర్కే. ఈరోజు కొండేపి నియోజకవర్గ రాజకీయ విశ్లేషణలో భాగంగా కొండేపిలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈసారి విజయకేతనం ఎగరవేస్తాడా, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ తన విజయ డంకా మోగిస్తాడా అనేది కూడా మనం కూలంకుషంగా చర్చించుకుందాం. కొండేపి నియోజకవర్గం కూడా గత 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే విజయ్ దుందుబి మోగించడం జరిగింది. కొండేపి నియోజకవర్గంలో దామచర్ల కుటుంబం కూడా కొండేపి నియోజకవర్గం అంటే టంగుటూరు దగ్గర ఉన్నటువంటి నాయుడుపాలెం వాళ్ళ స్వగ్రామం కావటం, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు పరిచయాలు కూడా కొండేపి నియోజకవర్గం కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే కొండేపి నియోజకవర్గంలో ప్రధానంగా దామచర్ల జనార్దను స్వయాన చిన్నాన్న కొడుకైనటువంటి దామచర్ల సత్య కొండేపిలోనే తెలుగుదేశం పార్టీని తన భుజాల మీద వేసుకొని సత్య ఒక గట్టి అండగా ఉండి 2 సార్లు కూడా సత్య అండతోటే ఎమ్మెల్యే స్వామి గెలవటం జరిగింది. ఆది నుంచి కూడా కొండేపి నియోజకవర్గంలో స్వామి వాళ్ళ నాన్న కానీ మన సత్య కానీ దామచర్ల జనార్దన్ గారి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి కూడా వారి కుటుంబాలకు ఉన్నటువంటి ఆప్యాయత, వాళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా వారిరువురు కూడా కొండేపి నియోజకవర్గంలో 2 సార్లు విజయకేతనం ఎగరవేయటం అయితే జరిగింది. కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు తమ ఆధిపత్యం కోసం ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీల్లో ఉన్నటువంటి నాయకులను బలి చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కనుక మనం గమనించినట్లయితే వరకూటి అశోక్ బాబు, మాదాసి వెంకయ్య వీరిరువురు కూడా చివరి వరకు సీటు కోసం ప్రయత్నించి గ్రూపులు కట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతి విమర్శలు చేసుకొని ఆ విజయాన్ని కాస్త తెలుగుదేశం పార్టీ ఎగరవేసుకోవటం జరిగింది. ఈసారి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్లాన్ ఏ ప్రకారం అమలు చేసుకుంటూ పోతూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ తన రాజకీయ చతురతతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తాడా, లేకపోతే కొండేపి నియోజకవర్గంలో 3వసారి స్వామి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడా అనేది కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇద్దరు కూడా ఉద్దండలు. కొండేపి నియోజకవర్గంలో 2 కూడా ఒకరు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారైతే రెండవ వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుసుకోవచ్చు. మనం ఈ గ్రూప్ రాజకీయాలని పక్కన పెట్టి తన రాజకీయ చతురతతోటి ఆదిమూలపు సురేష్ గనక వాళ్ళందరినీ ఏకంగా చేసుకొని విజయబావుట ఎగరవేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వీటన్నిటినీ తిప్పికొడుతూ అధికారం ఉన్నా లేకపోయినా స్వామి తన క్యాడర్ను కాపాడుకుంటూ ఎప్పటికప్పటికి ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా వారికి తన పూర్తి సహకారం అందిస్తూ గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో భిన్నంగా విజయం సాధించేందుకు ఊళ్ళూరుతున్నట్లు కూడా కొంతమంది చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గెలిచి మళ్ళీ ఎవరు గెలిచినా కూడా ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి 2 పార్టీల్లో కూడా 2 సీనియర్ ఎమ్మెల్యేలు కాబట్టి ఇద్దరిలో ఎవరికి అంటే రేపు అధికారం వైసీపీకి వచ్చినా మళ్ళీ మంత్రి ఆదిమూలపు సురేష్కి మంత్రి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కనుక రాష్ట్రంలో అధికారంలో కనుక వచ్చినట్లయితే మంత్రిగా ఎమ్మెల్యే స్వామిని కూడా మనం చూసే సందర్భాలు ఉన్నాయి. అంటే మనం గట్టిగా చెప్తున్నామంటే దాని వెనక అంతరార్థం అయితే వీళ్ళు సీనియర్ ఎమ్మెల్యేలు, వీళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి మంత్రి పదవులు ఎక్కువ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కుల ప్రాతిపదికన విభజించినా కూడా వీరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలందరూ కూడా ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి అంశం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.